న్యూక్లియర్ రిలేటెడ్గా కల్పకంలో స్టేజ్ 2 500 మెగావాట్స్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో సక్సీడ్ అయినామని నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు స్టేజ్ 2 అంటే ఏంటి అనేది చాలామందికి అర్థం కావట్లేదు. న్యూక్లియర్ రిలేటెడ్గా హోమిజే బాబా గారు 3 స్టేజెస్ ప్రతిపాదించడం జరిగింది. అది కూడా 70 సంవత్సరాల ముందే. ఆయన కానీ ఇప్పుడు ఉండుంటే ఈ స్టేజ్ 2 సక్సెస్ని ఎంజాయ్ చేసేవారు కావచ్చు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అటామిక్ రిలేటెడ్గా మన న్యూక్లియర్ ప్లాంట్లలో యూజ్ చేసేటువంటి యురేనియం అనేది మన దగ్గరగా ఎక్కువగా అవైలబుల్ లేదు. ఇప్పుడు ఏదైనా బాంబు తయారు చేయాలంటే యురేనియం మనకు అవసరం, న్యూక్లియర్ బాంబు చేయాలంటే, లేదా ప్లూటోనియం అవసరం. దీంట్లో 2 వేరియేషన్స్ ఉన్నాయి. యురేనియం 235 అనే దాన్ని న్యూక్లియర్ బాంబులో మనం ఎక్కువగా వాడతాం. లేదు, ప్లూటోనియం తోటి కూడా బాంబులు తయారు చేయొచ్చు. ప్లూటోనియం 239 వేరియంట్ను మనం బాంబులలో వాడతాం. రెండింటిని కంపారిజన్ చూసుకుంటే యురేనియంతో చేసినటువంటి న్యూక్లియర్ బాంబ్ ఏదైతే ఉందో విస్ఫోటనం అనేది చేయాలంటే చాలా ఎక్కువ పరిమాణంలో యురేనియంను సంగ్రహించాల్సి వస్తుంది. కానీ ప్లూటోనియం తోటి చేసినటువంటి బాంబు శృంఖల చర్య అనేది స్పీడ్గా జరుగుద్ది. తక్కువ క్వాంటిటీ తోటి మనం ఈ న్యూక్లియర్ బాంబును తయారు చేయొచ్చు. ఇప్పుడు హిరోషిమా, నాగసాకి 2 చోట్లలో వేసిన దాంట్లో ఒకటి హిరోషిమా ప్లేస్లో వేసింది యురేనియం తోటి తయారు చేసినటువంటి బాంబు. అలాగే నాగసాకిలో వేసినటువంటి బాంబు ప్లూటోనియం తోటి తయారు చేసింది. అలానే మన దగ్గర జరిగినటువంటి పోఖ్రాన్ అణు పరీక్షలలో కూడా చాలామంది విశ్లేషకులు చెప్పే ఆన్సర్ ఏంటంటే ప్లూటోనియం 239నే యూజ్ చేసినట్టుగా చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు ప్లూటోనియం భూమి మీద ఎక్కువగా అవైలబుల్ లేదు. యురేనియం నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ యురేనియం నిల్వలు కూడా మన దగ్గర ఎక్కువగా లేవు. మనం రష్యా లాంటి కంట్రీస్ మీద డిపెండెన్స్ ఉంది. కానీ మన దగ్గర న్యూక్లియర్కు రిలేటెడ్ వంటి పదార్థం ఏదన్నా అవైలబుల్ ఉందా అని అంటే ఇండియా దగ్గర ఉన్నది థోరియం మన దగ్గర 25% ఉంది. వరల్డ్ మొత్తం దగ్గర 75% ఉంటే మన దగ్గర థోరియం నిల్వలు అనేవి 25% వరకు ఉన్నాయి. అంటే మన దగ్గర ఉన్న థోరియంనే న్యూక్లియర్ శృంఖల చర్య ద్వారా వాడుకొని ఎలక్ట్రిసిటీకి కావచ్చు, పవర్ జనరేషన్ కావచ్చు, లేదా బాంబుల తయారీకి కావచ్చు యూజ్ చేసుకోవచ్చు. కానీ థోరియంను డైరెక్ట్గా బాంబుల తయారీలో యూజ్ చేయలేం. అలానే థోరియంను డైరెక్ట్గా రియాక్టర్లలో యూజ్ చేసి మనం కరెంటును జనరేట్ చేయలేం. అంటే ఇక్కడ థోరియంను వాడి ప్లూటోనియంనా లేదా యురేనియంనా జనరేట్ చేయాల్సి వస్తుంది. అంటే రివర్స్ టెక్నాలజీ, రివర్స్ ఇంజనీరింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మన దగ్గర ఉన్న థోరియంను న్యూక్లియర్ రిలేటెడ్గా వాడుకోవాలంటే ముందు దాన్ని శృంఖల చర్య వేగవంతం అయ్యేలా చేయాలి. అంటే అది రియాక్ట్ అయ్యేలా చూడాలి. రియాక్టర్లో థోరియం ఒకటే వేసి రియాక్షన్ శృంఖల చర్య తేవాలంటే కుదరని పని. కాబట్టి థోరియం యొక్క రియాక్షన్ చైన్ సిస్టమ్ అనేది స్పీడప్ చేయాలి అంటే, అది రియాక్ట్ అవ్వాలంటే దానికి ప్లూటోనియం యాడ్ చేయాలి. కానీ మన దగ్గర ప్లూటోనియం ఉందా? లేదు. కాబట్టి ప్లూటోనియంను ఫస్ట్ తయారు చేయాలి. మరి ప్లూటోనియంను బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుందామంటే వరల్డ్ మొత్తంలో ప్లూటోనియం పర్సంటేజ్ అనేది చాలా తక్కువ. ఒకవేళ ఉన్న ఆ కంట్రీస్ అమ్మవు, ఎందుకంటే వాటికి అవసరం కాబట్టి. కానీ యురేనియం నిల్వలు ఎక్కువగానే ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒకటి థోరియం నుంచి ప్లూటోనియం అన్న తయారు చేయాలి, లేదా యురేనియం అన్న తయారు చేయాలి. కానీ థోరియం నుంచి డైరెక్ట్గా యురేనియం లేదా ప్లూటోనియం తయారు చేయలేం. అలా చేయాలంటే థోరియం రియాక్ట్ అవ్వడానికి మనం ప్లూటోనియం వేయాల్సి వస్తుంది. అంటే ఈ ప్లూటోనియంను తయారు చేయాలంటే మళ్ళీ బ్యాక్ స్టెప్ వెళ్ళిపోతే మనకు యురేనియం అవసరం పడుతుంది. అంటే మనం ప్రపంచం నుంచి యురేనియంను కొనాలి, ఆ యురేనియం నుంచి ప్లూటోనియం తయారు చేయాలి, ఆ ప్లూటోనియంను మన దగ్గర ఉన్న థోరియం తోటి కలిపి మళ్ళీ యురేనియం జనరేట్ చేయాలి. ఇలా చైన్ సిస్టమ్ అనేది ఉంది. ఒక సైకిల్ లూప్ హోల్లో మనం ఇరుక్కుపోయినాం. అంటే ఇప్పుడు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం పక్క కంట్రీస్ నుంచి యురేనియం కొంటున్నాం. ఆ యురేనియంను కొని ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లో వేస్తున్నాం. ఒక రియాక్టర్ అంటే స్టేజ్ 1లో వాడేటువంటి రియాక్టర్ పేరేంటి? ప్రెషరైజ్డ్ హై వాటర్ రియాక్టర్. అంటే హై ప్రెషర్లో వాటర్ను పంపింగ్ చేసి ఆ రియాక్టర్ అనేది రన్ అవుతూ ఉంటుంది. దీంట్లో న్యాచురల్గా దొరికేటువంటి యురేనియంని ఎక్కువగా తీసుకుంటాం. అయితే ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాంబులు తయారు చేయడానికి మనకు యురేనియం 235 అనేది అవసరం. యురేనియం 238 అనేది పనిచేయదు. ఓకే, కానీ మనకు సోర్స్లో ఎక్కువగా దొరికేది భూమి నుంచి తీసిన ఖనిజాలలో యురేనియం ఏ గ్రేడ్కి సంబంధించింది ఎక్కువ దొరుకుద్ది అంటే యురేనియం 238 ఎక్కువగా దొరుకుద్ది.
uranium-235 తక్కువగా దొరుకుద్ది. అంటే మనం మైనింగ్ చేసినప్పుడు మనం గ్రహించిన ఒక 100 కేజీలలో uranium-238 అనేది దాదాపుగా 99%, 99.2% అదే ఉంటుంది వెయిట్లో. అంటే 990 గ్రాముల దాకా uranium-238 ఉంటుంది. మిగిలిన 10% లేదా 7 అంటే దాదాపు 10 గ్రాముల దాకా uranium-235 ఉంటుంది. అందుకే ఇప్పుడు బాంబులు తయారు చేయాలని అంటే uranium-235 నిల్వలు కూడా తక్కువగా ఉన్నాయని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ యురేనియంను వాడుకొని రియాక్టర్లో మనం ప్లూటోనియంను తయారు చేసి బయటికి తీస్తాం అవుట్పుట్గా. దాంతోపాటు ఎలక్ట్రిసిటీ కూడా వస్తుంది. ఫస్ట్ రా మెటీరియల్గా యురేనియం తీసుకుంటున్నాం, కొనుక్కొని రియాక్టర్లో ఇన్పుట్గా ఇస్తున్నాం. అవుట్పుట్ వచ్చేసరికి మనకు ప్లూటోనియం-239 వస్తుంది, కరెంటు కూడా వస్తుంది. ఇంకా కొద్దిగా మిగిలిపోయినటువంటి uranium-238 కూడా వస్తుంది. ఈ uranium-238 ప్లూటోనియం-239 అవుట్పుట్ ఏదైతే ఉందో ఫస్ట్ రియాక్టర్ అంటే స్టేజ్ 1లో వచ్చిన రియాక్టర్ నుంచి అవుట్పుట్ ఏదైతే ఉందో ఈ రెండింటిని రెండో రియాక్టర్లోకి పంపిస్తాం. ఇది స్టేజ్ 2. అంటే మనకు స్టేజ్ 1లో uranium-238 ప్లూటోనియం-239 అవుట్పుట్గా వచ్చింది, కరెంటు కూడా వచ్చింది, దాన్ని వాడుకుంటున్నాం. ఈ రెండు మిగిలిపోయిన ఏజెంట్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని ఇన్పుట్ లాగా రెండో రియాక్టర్కు పంపిస్తున్నాం. ఈ రియాక్టర్ పేరే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. అంటే ఏంటి అంటే బ్రీడర్ అంటే సింపుల్గా చెప్పాలంటే పుట్టించడం, అంటే పిల్లల్ని పుట్టించినట్టుగా అనుకోవచ్చు. ఇప్పుడు ఈ uranium-238 ప్లూటోనియం-239ను ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో వేసినప్పుడు మనకు ప్లూటోనియం ఎక్కువగా జనరేట్ అవుతుంది. అంటే తక్కువ ప్లూటోనియం పర్సెంటేజ్, ఫర్ ఎగ్జాంపుల్ 5% ప్లూటోనియంను ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో వాడినప్పుడు దీనిలో చర్యను స్పీడప్ చేసి 95%గా దాన్ని బయటికి తీయడం. ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఈ వేరియేషన్లో కూడా తేడా ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు ఈ బయటికి తీసినటువంటి ప్లూటోనియం పర్సెంటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని మనం కావాలంటే బాంబులోకి వాడుకోవచ్చు, లేదా ఎలక్ట్రిసిటీ జనరేషన్ కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే ప్లూటోనియం శృంఖల చర్య వేగంగా ఉంటుందని నేను మీకు ఇంతకు ముందే చెప్పాను. కానీ ఇక్కడితోటి దీన్ని క్లోజ్ చేసేసుకున్నామంటే మళ్ళీ మనకు జనరేషన్ అనేది నెక్స్ట్కు సరిపోదు, మళ్ళీ ఇంపోర్ట్ మీదనే పడాల్సి వస్తుంది యురేనియం రిలేటెడ్గా. అందుకే ఈ జనరేట్ అయిన ప్లూటోనియంను ఇంకొక రియాక్టర్కి ఇన్పుట్గా ఇస్తాం. అది థర్డ్ స్టేజ్. ఆ రియాక్టర్లో ఏం చేస్తామంటే మన థోరియం తోటి మిక్స్ చేస్తాం. ఎక్కువ ప్లూటోనియం కావాల్సి వస్తుంది థర్డ్ స్టేజ్లో. ఎక్కువ ప్లూటోనియం మనకు అందుబాటులో లేదు కాబట్టి బ్రీడర్ రియాక్టర్లో ఏం చేస్తున్నాం, యురేనియంను వాడి ఇన్పుట్ ఉన్న కొంచెం ప్లూటోనియంను ఫస్ట్ స్టేజ్లో వచ్చిందాన్ని ఎక్కువ ప్లూటోనియంగా బ్రీడర్ రియాక్టర్లో చేస్తున్నాం. ఈ ఎక్కువ ప్లూటోనియం వచ్చిందాన్ని థర్డ్ స్టేజ్లో ఏం చేస్తున్నామంటే ఇన్పుట్గా తీసుకొని దానికి అడిషనల్గా మన దగ్గర ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి థోరియం నిల్వలను thorium-232 లాంటి వాటిని దాంట్లో ఇన్పుట్గా ఇస్తున్నాం. ఫాస్ట్ బ్రీడర్ నుంచి వచ్చినటువంటి ఎక్కువ ప్లూటోనియంను ప్లస్ మన దగ్గర అందుబాటులో ఉన్నటువంటి థోరియంను మనం థర్డ్ స్టేజ్ రియాక్టర్లో, అది కూడా ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ లాంటిదే, థర్డ్ స్టేజ్ రియాక్టర్లో వేసుకొని రెండింటిని మిక్స్ చేసేసి ఫైనల్ అవుట్పుట్ అనేది యురేనియంను తీస్తున్నాం. ఇక్కడ ఫైనల్ అవుట్పుట్ యురేనియం వచ్చినప్పుడు ఈ యురేనియంను తీసుకెళ్ళి మళ్ళీ మనం ఫస్ట్ స్టేజ్ నుంచి సైకిల్ చేసుకుంటూ సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ ఇట్లా తీసుకుంటూ రావచ్చు. ఒక సైకిల్ అనేది ఫామ్ అయిపోతుంది. అంటే మన దగ్గర ఉన్న థోరియం నిల్వలతోటి ఒక రకంగా చెప్పాలంటే ఫైనల్ స్టేజ్లో యురేనియంను ప్రొడ్యూస్ చేస్తున్నాం. అలా ప్రొడ్యూస్ చేయడం వల్ల మనకేంటి లాభం అంటే మనం పక్క కంట్రీస్ మీద యురేనియం నిల్వల కోసం డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. అంటే మనకు కావాల్సిన నిల్వలు ఏవైతే ఉంటాయో యురేనియం రిలేటెడ్ అవి మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. దాని నుంచి మళ్ళీ ప్లూటోనియం తెచ్చుకుంటున్నాం, మళ్ళీ దాని నుంచి ఇంకొక స్టేజ్లో మళ్ళీ యురేనియం తీస్తున్నాం. అంటే ఇదంతా చైన్ సిస్టమ్ లాగుంటుంది. డిపెండెన్సీ అనేది మనం పక్క కంట్రీస్ మీద పడం. అయితే 70 ఏళ్ళ నుంచి ఈ ప్రతిపాదనలు రన్ అవుతూనే ఉన్నాయి. దాదాపు 1000 కోట్లు గవర్నమెంట్ కూడా ఖర్చు చేసింది. ఇప్పటికీ మనం రెండో స్టేజ్ సక్సెస్ అయినాం. అంటే ఇండియా డిపెండెన్సీ మేబీ ఇంకొక 20 ఏళ్ళ వరకు థర్డ్ స్టేజ్లో కూడా మనం ఈ అచీవ్మెంట్ను సాధించామనంటే ప్రపంచ దేశాలన్నీ ఇండియాకు ఇంకొక రకమైన గౌరవప్రదమైన చైర్ వేసి కూర్చోబెట్టే ఛాన్స్ ఉంది.